అతనిని గూర్చిన నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఆయన మన మనవి వినే దేవుడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన నువ్వు చేసే మనవి, నేను చేసే మనవి తప్పక ఆలకిస్తాడు. ఆయన చెంతకు వచ్చిన వారి యొక్క ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆయన చెంతకు వచ్చి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థించిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అయితే నీ సమయములో నా సమయములో దానికి జవాబు రాదు, కానీ ఆయన సమయంలో ఆయన జవాబుని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని. అబ్రహాము ఇష్మాయేలుని గురించి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు, మనవి చేశాడు. మనవి చేసినప్పుడు వాస్తవానికి దేవుని వాగ్దాన పుత్రుడు ఇష్మాయేలు కాదు. వాగ్దాన పుత్రుడు ఎవరనగా ఇస్సాకు. అయితే ఉన్నట్టుండి శారా తన యొక్క కుతూహలాన్ని చూపుట ద్వారా తను ఒక్కొక్కసారి మనమే కోరి తెచ్చుకుంటూ ఉంటాం. కొన్ని ఏమండి, చక్కగా దేవుని వాగ్దానాలను ఓపికతో కనిపెట్టినప్పుడు దేవుడు అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకొస్తాడు. కానీ మనం ఏంటంటే కొంచెం తొందరపడతాం. ఈ తొందర, ఈ నిర్లక్ష్యము, ఈ కంగారు, ఈ పిరికితనము, ఈ భయము విశ్వాసయాత్రకి ఏమాత్రం కూడా ఆశీర్వాదజనకంగా ఉండవు. ఇప్పుడు సరే, మరి ఇష్మాయేలు ఏమైపోతాడు అని, ఎందుకంటే ఇష్మాయేల్ని ఇంటి నుంచి పంపించే పరిస్థితి వస్తూ ఉంది. ఆఖరి వాగ్దాన పుత్రుడు కాకపోయినా అబ్రాహాముకు పుట్టినోడే కదా. కాబట్టి తండ్రి ప్రేమ ఉప్పొంగి అంటా ఉన్నాడు, ప్రభా మరి నువ్వు ఏం చేస్తావు ప్రభా అన్నాడు. ఏం మనవి చేసి ఉంటాడండి? ఏం మనవి చేసి ఉంటాడు? ఏం ప్రార్థన చేశాడో మనకు తెలియదు, కానీ ప్రభా మరి నేనుంటే ఏదో చూసుకుందును, ఆయన పంపించేయాలి, ఆయనకి నువ్వే కాపరిగా ఉండు, ఆయన పోషించు, ఆయన విడిచిపెట్టుకో అని ఏదో ప్రార్థన చేసి ఉంటాడు కదా. అంటాడు దేవుడు, అతనిని గూర్చిన నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఆయన మన మనవి వినే దేవుడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన నువ్వు చేసే మనవి, నేను చేసే మనవి తప్పక ఆలకిస్తాడు. ఆయన చెంతకు వచ్చిన వారి యొక్క ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆయన చెంతకు వచ్చి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థించిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అయితే నీ సమయములో నా సమయములో దానికి జవాబు రాదు, కానీ ఆయన సమయంలో ఆయన జవాబుని ఇస్తాడు. దేవుని స్తోత్రం. మన జీవితము ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఆయుష్ ఉందో అది ప్రభువుకు తెలుసు కనుక ఆ ఆయుష్ దినాలన్నిటిలో నీవు నేను రక్షించబడటం మొట్టమొదటి ప్రభువు చేసిన ఘనమైన కార్యం. రక్షించబడిన అక్కటి నుండి నీ ఆయుష్ దినాలు, నా ఆయుష్ దినాలు అంతటిలో పోషించటం కానీ, కాపాడటం కానీ, సంరక్షించడం కానీ, ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి ఈవులను అనుగ్రహించడం కానీ, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి కావాల్సిన భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని, ఇదిగో సిద్ధపాటుని దేవుడు మనకు కలగజేస్తాడు కనుక మనం ప్రభువులో నిలిచి ఉంటూ ముందుకి సాగిపోతూ ఉండాలి. జకరియా దంపతుల గురించి మీకు తెలుసు. సంతానం లేనటువంటి బిడ్డల కొరకు మన సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాం. నిన్నే ఒక సాక్షి ఉన్నాను. 13 సంవత్సరాల తర్వాత ఇదిగో పాప పుట్టిందంట. ఎంత సంతోషమైందో. జకరియా దంపతులు సేవ చేస్తూ ఉన్నారు, యాజక ధర్మం చేస్తూ ఉన్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే. ప్రార్థన చేసి భార్యాభర్తలు చేసి అటు ప్రార్థన చేశారు, యాజక ధర్మం చేశారు, మందిరానికి సేవ చేశారు, ప్రభువుకి విజ్ఞాపన చేసుకుంటూ ముసలోళ్ళు అయిపోయారు. ఈ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి నిరీక్షణ ఏంటి? దేవుడు ఈ జీవితానికి ఇదే ఏర్పాటు చేశాడు అనుకున్నారు, కానీ అటు బయటికి రావటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ యాజక ధర్మం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని పేరే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అండి. దేవుని స్తోత్రం. నీవు ఊహించనటువంటి, నేను ఊహించనని కార్యాలు చేయవాడే మన ప్రభు. దేవుని స్తోత్రం.
కాబట్టి ఉన్నపాటున దేవదూతను పంపించాడు దేవుడు. ఓ జకర్యా, నీ ప్రార్థన వినబడినది, వినబడింది. కాబట్టి నీకు కుమారుడు పుడతాడు, అతడు ప్రభు యొక్క మార్గములను సరళము చేస్తాడు. దేనిస్తుంది. ఎంత అద్భుతం అండి. బాప్తిస్మిచ్చాను ఏమంటే ప్రభు కొరకు ఏర్పాటు చేయబడ్డాడు. జీవితకాలం 80 సంవత్సరాలు బతకలేదు. ప్రభు గురించి ప్రకటన చేశాడు, హతసాక్షి అయిపోయాడు. అంటే తల నరికేసింది హేరోదు కుమార్తె కోరిక చొప్పున, అంటే హేరోదు భార్య యొక్క కుమార్తె. కాబట్టి చక్కటి శ్రేష్టమైనటువంటి పిల్లవాడిని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలాన్ని మీకు చెప్పేది ఏంటంటే, నువ్వు దేని నిమిత్తమైతే ప్రభువుకు మనవి చేస్తూ ఉన్నావో, నేను మనవి చేస్తూ ఉన్నాను, ఆయన తప్పక మన మనవులను ఆలకించు దేవుడు. ఎబ్బేజ్ అనేటువంటి వాడి గురించి మీకు తెలుసు. ఎబ్బేజ్కి ఎవరు లేరు ముందు వెనకాల. ఏమంటే ఎబ్బేజ్ కుటుంబస్తులు ఎవరు ప్రభువుని వెంబడించలేదు. మీరు చరిత్ర జాగ్రత్త చూసుకున్నట్లయితే ఎబ్బేజ్ అంటేనే వేదన పుత్రుడు. వాళ్ళ అమ్మ ఎందుకు పెట్టిందో, నీకు అన్నాంరా బాబు. కొంతమంది అంటారు కదా, ఊళ్ళో తిడతారు కదా, ఓ కనక్కానికి ఈయనే కన్నాంరా బాబు. అలాగే వేదన, ఏది పట్టుకుంటే అది మట్టి అయిపోతుంది ఎబ్బేజ్కి. ఎందులో చేయబడితే అందులో నష్టపోతున్నాడు. అందుకని అందరూ అన్నారు, ఈడు ఎదురొస్తేనే మంచిది కాదు అంటారు, వీడితో మాట్లాడితేనే దరిద్రం అంటున్నారు. కొన్ని మాటలు వింటూ ఉంటాం కదా. ఆఖరి విని వీడికి ఏ డౌట్ వచ్చేసింది. అందుకని ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ఏమని చదువు మాట, చక్కటి మాట. 2 రాజులు మొదటి దినవృత్తాంతం 4:10 చదవండి. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, జాగ్రత్తగానండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి ఏం చేశాడండి? ఇశ్రాయేలుల దేవా, నీవు నన్ను ఆశీర్వదించి, అంతేనా ఏమా, నిశ్చయముగా ఆశీర్వదించి, అబ్సల్యూట్లీ యూ హ్యావ్ టు బ్లెస్ మీ, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి. రెండోది నాకున్నటువంటి టెరిటరీస్, నాకున్నటువంటి పరిస్థితులు, ప్రాకారాలన్నీ నువ్వేం చేయాలి? విశాలపరిచి నీ చెయ్యి నాకు. ఇప్పుడు ఆశీర్వదించి మన ప్రాకారాలు విస్తరించబడిన తర్వాత దేవుని తోడు లేకపోతే ఏమవుతుందంటే ఉన్నదంతా ఎవడొకడు ఎత్తుకుపోతాడు. కాబట్టి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. 4 అన్నీ ఉన్నాయండి. ఏమన్నా అన్నీ అంత సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నాడండి, అనుభవించలేదు అంటారు కొంతమంది. అంతేనా? జీవితకాలం కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకుని అన్నీ చేసి అనుభవించలేదు. కాబట్టి ఇవన్నీ దయచేసావు కీడు రాకుండా. అయితే ఏమంటాడండి 4ది, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాను. అందుకని మన ప్రార్థన ఎలా ఉండాలంటే చాలా స్పెసిఫిక్గా స్పష్టంగా ఉండాలి. కావలేదు. ఇప్పుడు నువ్వు చేసావు మనవి, నేను చేశాను మనవి, దేవుడు ఆలకించాడు. ఆలకించిన దేవుడు దయచేసే వరకు నువ్వు ఆగాలి. ద్వితీయోపదేశకాండం 9:19 ఉంటుంది. ఎలయనగా మిమ్మల్ని నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపేద్రేకము చూచి భయపడితిని, ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించను. దేవుడు మిమ్మల్ని చంపాలనుకున్నాడు. మీరు చేసిన పనులు మామూలు కాదు కదా, చంపాలనుకున్నాడు. కానీ ఆ కోపదినాన్న కూడా నా మనవి దేవుడు ఆలకించను. దేని స్తోత్రం. అందుకనే 4 మనుషులను సంపాదించుకోవాలి మనం. ఎవరా 4 అంటే మన కొరకు ప్రార్థించే 4 మనుషులను సంపాదించాలి. అందుకే సంఘం అండి. ఇక్కడున్న ప్రతివారు ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేయాలి, ఒకరికొకరు ప్రార్థనలు చేయాలి, ఒకరికొక క్షేమం ఒకరు కోరుకోవాలి, ఒకరి మేలును ఒకరు కోరుకోవాలి.
ఆత్మీయంగా బలపరచబడాలి, దీవించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని సంఘము అంటే ప్రభువు రాకడొచ్చే వరకు ఇక్కడున్న వారే కాదు, భూమి మీద ఎవరైతే సంఘమును అంటి పెట్టుకుంటారో దేవుడు వారిని వర్ధిల్లింపజేస్తాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే అండి, దేవుడు సంఘములో ఉన్నాడు. సంఘం ఏంటి? ఇప్పుడు భూమి మీద ఆయన వధువు, ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతా ఉన్నాడు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘములో ఉన్న వారందరూ, మనం అందరం ఎవరు? ఆయన యొక్క అవలం. నేను తల, నువ్వు చెయ్యి, నేను ముక్కు, నేను కాలు అయితే ఒకదానికొకటి నీకు నాకు సంబంధం లేదు, మూతి తిప్పుకుని పడుకుంటాక లేదు. ఏమంటే శిరస్సు ఏది చెప్తే అది మనం అనగా నీకు నాకు దేవుడు ఏ ఏ ఆలోచనలు పెట్టాడో, ఏ తలంపులు పెట్టాడో దాని ప్రకారం సంఘములో మనం అంటుకట్టబడి దినదినము ఎదిగి ఫలించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మన మనవి ఆలకించు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.